ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పేతురు మారు మనసును గూర్చి విశదీకరించి పరిశుద్ధాత్మ పూర్ణుడై దాని ఆవశ్యకతను యూదులకు, ఇశ్రాయేలీయులకు, యూదేతరులకు, అక్కడ కూడి ఉన్న వారందరికీ తెలియచేసి ఉన్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఇది మొదటి కర్తవ్యము, మానవుడు చేయవలసిన మొట్టమొదటి కర్తవ్యం. మారు మనసు కావాలి, పాపములు ఒప్పుకోవాలి. ఆ తర్వాత ప్రభు అయిన యేసు రక్తధారల ద్వారా కడగబడిన తర్వాత బాప్తిస్మమునకు ముందుకు రావాల్సిన వారై ఉన్నారు. ఈ దినాల్లో బాప్తిస్మాలు ప్రభు యొక్క ప్రేరేపణ ద్వారా పాపములు ఒప్పుకొని ప్రభుని అంగీకరిస్తూ బాప్తిసం తీసుకున్నవారు అనేక మంది ఉన్నారు. అయితే కొంతమంది వారు వివాహముల కొరకు, సంఘములో చేరుట కొరకు కూడా వారు బాప్తిస్మములు తీసుకుంటూ ఉన్నారు. ఇది సరైన మార్పు కాదు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలిగినది కాదు. అందువలన పరిశుద్ధాత్మ వరము ఎప్పుడు ప్రభు మనకు కుమ్మరిస్తాడు అనగా నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనసు, పాప క్షమాపణ జరిగిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ అనువరమును ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎంతో వినయముతో, విధేయతతో, విరిగి నలిగిన స్థితిలో ఈ కార్యం మన జీవితంలో జరగవలసిందిగా ఉంది. అప్పుడు ఈ వాగ్దానము మనకు మాత్రమే కాదు కానీ ప్రభువు వద్దకు పిలిచిన వారందరికీ, పిల్లలకు, దూరస్తులకు మన ప్రభువు అయిన దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ కూడా చెందుతూ ఉంది. కాబట్టి ఈ వాగ్దానము స్వతంత్రించుకొనుటకు ప్రతి ఒక్కరూ కూడా వారి పాప జీవితాన్ని సరిచేసుకోవాల్సిన వారై ఉన్నారు. ఇక్కడ బాప్తిస్మము అనేది ఇది అవసరమా అని కొంతమంది, బాప్తిస్మము తీసుకోకపోయినా పరలోకానికి చేరవచ్చు అని అలసత్వము, బాప్తిస్మము ఇప్పుడే నాకు అవసరం లేదు, ఇంకా చాలా కాలం ఉంది అని మరీ కొందరు ఈ విధమైన ప్రశ్నలతో వారు చదువులు ఆటంకమని, వారి యొక్క పిల్లలు ఎదగాలని, వారు ఇంకా కోరుకున్న కోరికలు తీర్చుకున్నాక బాప్తిస్మం తీసుకోవాలని కొంతమంది ఈ విధమైన పోస్ట్పోన్మెంట్, కాలము పొడిగిస్తూ ఉన్నారు. ఇక్కడ బాప్తిస్మం యొక్క ఆవశ్యకత యేసుక్రీస్తు ప్రభు చాలా ఖచ్చితంగా లేఖనాల్లో చెప్పి ఉన్నారు. ఒక్కసారి దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతూ ఉంది, మనము దేవుని యొక్క లేఖనాల నుంచి చూద్దాము. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 3:36లో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, అనగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని కుమారుడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవము,
అట్టివానికే నిత్య జీవము ప్రభు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అయితే కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే ఏమి జరుగుతుంది? ఇప్పుడు ఆ ప్రభువుని యందు విశ్వాసం ఉంచుట అంత అవశ్యమా అనే ప్రశ్నకు మనకి ఇక్కడ సమాధానంగా ప్రభు ఈ విధంగా సెలవిచ్చున్నాడు. కుమారునికి అవిధేయుడు, కుమారునికి విధేయుడు కానివాడే అవిధేయుడు. వాడు జీవము చూడడు, వానికి జీవము చెందదు, ఆ జీవము ఆయనకు అనుగ్రహించడు. కానీ దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. He that believeth on the Son hath everlasting life, and he that believeth not the Son shall not see life, but the wrath of God abideth on him. The wrath of the Lord. ఇది చాలా భయంకరమైన ఉగ్రతను కొని తెచ్చుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచుట, ఆయన ఈ లోకమునకు మనుష్య కుమారుడుగా వచ్చిన దేవుడు అని నమ్ముట, ఆయన నా పాపులు క్షమించగలడు, నన్ను క్షమించి తన రక్తం ద్వారా నన్ను శుద్ధి చేస్తాడు. ఆ ప్రభువుని నేను విశ్వసిస్తే నా హృదయం లోపలికి వస్తాడు. ఆయన నన్ను తన కుమారునిగా చేర్చుకుంటాడు, ఆయన నా తండ్రిగా నన్ను అంగీకరిస్తాడు అని ఈ విశ్వాసము కావాలి. అట్టివానికి నిత్య జీవము దొరుకుతుంది. అట్టివాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి అవిధేయుడు ఎవరు అనగా విధేయుడు కానివాడు, అనగా విశ్వాసం ఉంచనివాడు. విశ్వాసము యేసు నామమునందు విశ్వాసం ఉంచుట నాకు అవసరం లేదనేవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన నాకు లాభం లేదనుకునేవాడు. యేసు కుమారుని యందు నేను విశ్వసించుట నాకు అవశ్యము కాదు అనుకునేవాడే దేవునికి అవిధేయుడు. అట్టివాని మీద దేవుని ఉగ్రత నిలబడుతూ ఉంది, నిలిచి ఉంటుంది. ఫర్ ఎవర్ ఇట్ విల్ స్టాండ్. ఆలోచన చేద్దాం. The wrath of the God abideth on him. హల్లెలూయా. ఎంత భయంకరమైన విషయం అండి. దేవుడు చెప్పే ఏ కార్యమైనా చేస్తాడు. నీకు జీవ మార్గము నేను తెలియచేస్తున్నాను, మరణకరమైన మార్గం కూడా ఉంది. ఏది కావాలని నీకు అని ప్రభు 2 మార్గములు కూడా చూపిస్తూ ఉన్నాడు. ఏది ఉత్తమమో నీవు తెలుసుకోవాల్సిన వాడవై ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. అందుకనే అపోస్తులైన తన ప్రియమైన శిష్యులకు ప్రభువు ఒక బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు, ఒక ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు, ఒక పని అప్పగించి ఉంటున్నాడు. మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు అనగా శిష్యులు, అపోస్తులు అనగా పంపబడిన వారు ఎక్కడికి పంపబడ్డారు? సమస్త జనుల వద్దకు. ఈ లోకములో ఉన్న సమస్త జనులకు ఏ హిండ్రన్స్ లేదు, ఏ బ్యారియర్స్ లేదు, ఏ అడ్డుగోడలు లేవు. అందరూ ప్రభువుకు కావాలి. వారందరికీ వార్త వెళ్ళాలి, వారందరికీ వాక్యము తెలియచేయాలి. వారు వినాలి, వారు ప్రభువుని విశ్వసించాలి, ప్రభువుని అంగీకరించాలి, వారు శిష్యులుగా మారాలి. అది దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది. అందువలనే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, తెల్లవాడు, నల్లవాడు, బ్రౌన్ వాడు, పొట్టివాడు, పొడుగువాడు, ఆసియా, యూరోపియన్ కంట్రీ, వెస్ట్రన్ కంట్రీస్, ఏ కంట్రీ అయినా సరే, ఏ మూల ఉన్నా, ఏ కొండలు, లోయలు, అడవులు, ఎడారులో ఎక్కడున్నా ఏ మానవులకైనా సరే దేవుని యొక్క సువార్తను ప్రకటించండి. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సువార్త చెప్పి రావడం కాదు,
సువార్త చెప్పి అర్థమయ్యేలాగా బోధించి వారు ప్రభువును విశ్వసించున్నట్లుగా, వారు క్రీస్తు నామమును అంగీకరించి వారు శిష్యులుగా మార్చబడినట్లుగా మీరు వెళ్ళి ప్రకటించండి అంటున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఆజ్ఞలను ఆజ్ఞాపించాను, ఏ సంగతులను ఆజ్ఞాపించాను, ఏ పరలోక మర్మములను తెలియచేశాను, వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. నేను మీకు ఏ విషయాలైతే మీకు తెలియచేశానో మరుగుపరుచుకోకుండా వాటిని గైకొనాలి అని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆలోచన చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, సమస్త జనులు ప్రభువుకు కావలసిన వారే. అక్కడ ఏమాత్రము తారతమ్యమైన భేదము లేదు. నా ప్రియమైన వారలారా, అందరూ ప్రభువుకు కావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. కాబట్టి యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వ అధికారము కలదు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమివ్వుడి. కాబట్టి ముగ్గురు త్రిత్వమై ఉన్న దేవుడు. హల్లెలూయా. మానవ జీవితంలో 3 భాగాలు ఉన్నాయి. బాహ్యమైనది శరీరము, అంతరంగము లోపల ఉన్నది మనస్సు, ఆ తర్వాత ఆత్మ. ఈ ముగ్గురు ఒక్కరే. అదేవిధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకరీతిగా ఉన్నారు, ఒక్కటే అయి ఉన్నారు, ఏకాత్మగా ఉన్నారు వారు. కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యేసు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఆత్మస్వరూపి అయిన దేవుని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు, హల్లెలూయా హల్లెలూయా, వారికి సమస్త జనులను మీరు శిష్యులుగా చేయుడి అని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క బాధ్యత అపోస్తుల మీద పెట్టి ఉంటున్నాడు. గో ye therefore and teach all nations, not one nation, not one city, but all nations, baptizing them in the name of Father and of the Son and of the Holy Ghost. హల్లెలూయా. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించాను వాటన్నిటిని వివరించి బోధించండి. ఓపికతో, సహనముతో, ప్రేమతో వారి వద్దకు చేరండి. వారి వద్దకు వెళ్ళి నేను మీకు తెలియచేసిన సంగతులు అన్నీ కూడా, ఆజ్ఞాపించినవన్నీ కూడా గాయకొనుమని చెప్పండి అని శిష్యులకు ప్రభు చెప్తున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభు ఎంత అద్భుతమైన ఈ యొక్క సత్యాన్ని బోధించినప్పుడు అనేక మంది మరుగు చేస్తూ ఉన్నారు. టీచింగ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ థింగ్స్ వాట్సోవర్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ, అండ్ లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్, ఈవెన్ unto the end of the world. Amen. నేను యుగ సమాప్తి వరకు ఉన్నాను. unto the end of the world అనగా ఈ సర్వ సృష్టి అంతా కూడా అంతమయ్యే వరకు నేను మీతోనే సదాకాలం ఉన్నాను అనగా ఆత్మస్వరూపి అయి ఆ ప్రభు మనతోనే ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ అద్భుతమైన సువార్త ప్రభు తెలియచేసింది. మత్తయి సువార్తలోను, యోహాను సువార్తలోను, మార్కు సువార్తలోను కూడా వ్రాయబడింది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. యోహాను 3:36, మత్తయి సువార్త 28, 18, 19, 20 మరియు
మార్కు సువార్త 16-15 కూడా ప్రభు యొక్క మాటలను ఆయా భక్తుల అపోస్తలులు రచించి ఉంటున్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16-15. సర్వమానవులకే కాదు, సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించుడి. He said unto them, Go ye into all the world and preach the gospel to every creature. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మము పొందాలి. విశ్వసించి యేసు నామమున వారు బాప్తిస్మము పొందాలి. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి శిక్ష. ఎందుకనగా దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కాబట్టి ఈ శిక్ష దెబ్బలు కొట్టి వదిలేది కాదు, చెరసాల్లో 6 నెలలు వేసి బయటికి తెచ్చేది కాదు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఈ యొక్క శిక్ష ఈ ఆత్మకు చెందవలసిన శిక్ష. ఈ శిక్ష ఆరని అగ్నికి ఆహుతి. అగ్ని ఆరదు, పురుగు చావదు, తరగదు గంధకాలు. ఆ గంధకాలలో మండుతూ దుఃఖముతో వేదనను అనుభవించవలసిన భయంకరమైన శిక్ష. He that believeth and is baptized shall be saved. ఈ ఆరని అగ్ని నుంచి తప్పించబడతాడు, రక్షించబడతాడు. But he that believeth not shall be damned. అనగా ఖండమైపోతాడు, అనగా వాడు నశించిపోతాడు, శిక్ష విధించబోతూ ఉన్నాడు. అందువలన యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 3:3 యేసు నికోదేముతో చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే దేవుని రాజ్యము చూస్తాడు. అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఎవడు చూడలేడు? క్రొత్తగా జన్మించకపోతే. జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్త జన్మ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మారు మనసు ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ unto him, Verily, verily, I say unto thee, except a man be born again, he cannot see the kingdom of God. Hallelujah. నువ్వు పరలోక రాజ్యమును చూడాలి అనంటే ఖచ్చితముగా క్రొత్త జన్మ పొందాలి. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. యోహాను 3:5 యేసు ప్రభు నికోదేముతో చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే. నీటి మూలముగా, ఆత్మ మూలముగా అనగా ఒకడు మారు మనసు పొంది నీళ్లలో, నిండు నీళ్లలో, ఆ గుండెలోతు నీళ్లలో ఆ యొక్క బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను వరము పొందుతారు. కాబట్టి ఆత్మ మూలముగాను అనగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించితేనే. పరిశుద్ధాత్మ అనే వరం ఎప్పుడు కలుగుతుంది? ఒకడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుదురు, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పాడు. అందువలన పరిశుద్ధాత్మ మూలముగాను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అప్పుడే దేవుని రాజ్యములోనికి ప్రవేశము. హల్లెలూయా. ప్రవేశము, దేవుని రాజ్యంలోనికి ప్రవేశము నీకు దొరికిందా? జీసస్ ఆన్సర్డ్, వెరీలీ వెరీలీ ఐ సే unto thee, except a man be born again, a man be born of water and spirit, he cannot enter into the kingdom of God. Except a man be born of water, except a man be born of water and of the spirit, he cannot enter into the kingdom of God. ఆలోచన చేద్దాము. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యములోనికి ప్రవేశము లేదని నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువు సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేయవలసిన ప్రాముఖ్యమైన సంగతి,
దేవుని యొక్క రాజ్యమునకు ప్రవేశము కావాలి అనంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనువరము పొందుడు. నువ్వు బాప్తిస్మం పొందిన అనుభవంలో ఉన్నావా? పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవంలో ఉన్నావా? నమ్మి బాప్తిస్మం పొందకపోతే శిక్ష, ఈ యొక్క ఆరని అగ్ని శిక్ష నీ ఆత్మకు. ఈ శిక్ష నుంచి నువ్వు తప్పించబడ్డావా? యేసుక్రీస్తు ప్రభు అయితే నీ కొరకు తన ప్రశస్తమైన రక్తమును నీ బదులుగా ఆయన చిందించి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ప్రాయశ్చిత్తము నీ కొరకు ముందుగానే జరిగింది. దేవుని యొక్క శిలువ రక్తము నీ కొరకు ఎదురు చూస్తుంది. నిన్ను కడగాలని, శుద్ధి చేయాలని, నిన్ను బావుగా శుద్ధి చేసి తన రక్తధారల్లో భద్రపరిచి పరలోక రాజ్యమునకు హక్కుదారుడుగా చేయాలని పరిశుద్ధాత్మదేవుడు కూడా వేచి ఉన్నాడు. ఆయన మన కొరకు రెండు చేతులు చాపి వేచి ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ఈ కార్యం నీ జీవితంలో జరగాలి, ఈ క్రియ జరగాలి. నీకు పశ్చాత్తాపం కావాలి, పాపములు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు కానీ నీ మీద నిలబడి ఉన్న ఈ ఉగ్రత దాటిపోదు. ఆలోచన చేద్దాం. పాపం వలన వచ్చి జీతము మరణం. అయితే దేవుని యొక్క కృపావరము, ఆయన నామమునందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవము ప్రభు నీకు అనుగ్రహించ ఉన్నాడు. దయవుంచి నీ యొక్క హృదయాన్ని ప్రభు వైపుకు తిప్పుకో, నీ అంతరంగాన్ని పరీక్ష చేసుకో. ఇంకా ఎన్నాళ్ళు నీవు ఈ విధంగా వాక్యమును వింటూ ఇంకా పోస్ట్పోన్మెంట్ చేస్తూ ఉంటావు? ఎన్నాళ్ళు యేసుని నీవు ఎరుగనందువు, ఎన్నాళ్ళు హృదయము బయట నిలువమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా. సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను తాకించి చూడు, గాయములలోని వేలు తాకించి చూడు. సందేహమేలా. చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్య వైపుకు నీ హృదయం ఎత్తుకొని ఒక్కసారి పాపిని, ప్రభువా లోకంలో బహు భయంకరమైన పాపములు చేసి ఉన్నాను, నన్ను క్షమించి నీ రక్తతాలతో కడుగు ప్రభువా. ఆ సిలువ రక్తముతో నన్ను శుద్ధి చేయండి. యేసయ్యా నీ కృప కొరకు వేడుకుంటున్నాను, నీ రక్తం అడుగులో కడుగుమని యేసయ్య నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు సర్వ సత్యములోకి నిన్ను నడిపించాలని ప్రభువును బ్రతులాడుకుంటూ ఉన్నాను. ప్రభు మీతో మాట్లాడు.